ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 3వ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు బుధవారం. తిథి నవమి మధ్యాహ్నం 1:54 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ. సాయంత్రం 5:41 వరకు. అమృతకాలం ఉదయం 11:30 నుంచి 1:03 వరకు. వర్జ్యం రాత్రి 9:29 నుంచి 11 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:38 నుంచి 12:28 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 6:21. ఈరోజు విశేషం బుధ నవమి. బుధవారం గణపతిని పూజించడం వల్ల అన్ని ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వసిస్తారు. గణపతిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. గణపతి అనుగ్రహం పొందాలంటే గణపతి పూజ సందర్భంగా కొన్ని నియమాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గణపతికి గరిక గడ్డి అంటే అమితమైన ఇష్టమని చెబుతారు. అందుకే గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి గరిక గడ్డిని సమర్పిస్తారు. జంట గరిక పోచలతో గణేశుణ్ణి 21 సార్లు పూజిస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు. సంస్కృతంలో గరికను దూర్వలం అంటారు. అందుకే ఈ పూజను దూర్వా గణపతి పూజ అని కూడా పిలుస్తారు. జమ్మి చెట్టు ఆకులను బుధవారం నాడు వినాయకుడికి సమర్పిస్తే అనంతమైన పుణ్యాన్ని పొంది గణపతి అనుగ్రహాన్ని పొందుతారని చెబుతారు. ఈ పూజతో భక్తులు తాము చేపట్టిన అన్ని పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు. గణేశుడి అనుగ్రహం వారిపై ఎల్లవేళలా ఉంటుంది. వినాయకుడికి లడ్డూలంటే అమితమైన ఇష్టం. ఈరోజు గణపతికి లడ్డూలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. భక్తులు కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడు. వారి కష్ట సుఖాల్లో చల్లని చూపును కనపరుస్తాడు. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరేలా ఆ వినాయకుని చల్లని దీవెనలు లభిస్తాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన శుభయోగం ఉంది. ప్రతి పనిలో విజయం పొందుతారు. సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. గృహ వాహన యోగాలు ఉన్నాయి. శుభాలు జరుగుతాయి. వాహనాలు భూములు కొంటారు. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలను సాధిస్తారు. ఆర్థిక లాభం, ప్రయత్నపూర్వక విజయం ఉంటాయి. కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు స్నేహితులు మీ సలహాలకు విలువ ఇస్తారు. పిల్లలు పురోగతిని సాధిస్తారు. చదువులో విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలకు విలువైన కానుకలు కొనిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పనుల్లో తోటివారి సలహాలు అవసరమవుతాయి. సమిష్టి కార్యాలు విజయాన్ని ఇస్తాయి. ఖర్చు పెరుగుతుంది. కొందరు మోసం చేసే అవకాశం ఉంది. బుద్ధి బలంతో ఆపదలు తొలగుతాయి. ఒక విషయంలో సానుకూల ఫలితం వస్తుంది. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభవర్తమానాలు అందుతాయి. అదనపు రాబడి గోచరిస్తుంది. వ్యవహారాలలో పురోగతి, వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వాహన యోగం గోచరిస్తుంది. కీలక సమాచారం అందుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. ఉద్యోగాలను ఎదురుండదు. రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించండి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరిగిన ఫలితం అనుకూలంగా ఉంటుంది. దేనికి సంకోచించవద్దు. ముఖ్య వ్యక్తులతో సంప్రదించండి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. మొహమాటంతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. దగ్గర వారి వల్ల ఉపకారం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా ఉంటారు. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సమయం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఆదాయం పర్వాలేదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం. వృత్తిలో బాగా రాణిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. విద్యార్థులు తేలిగ్గా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. బంధువులకు సహాయం చేస్తారు. వస్తు లాభాలు ఆహ్వానాలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. భూములు వాహనాలు కొంటారు. విఘ్నాలను అధిగమిస్తారు.
అనుకున్నది సాధిస్తారు. చెడు ఊహించవద్దు. కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఉంటుంది. అపనిందలు ఎదురయ్యే సూచన ఉంది. అపార్థాలకు తావివ్వకుండా వ్యవహరించండి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆత్మబలం ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. కుటుంబానికి సంబంధించిన వేడుకల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. మీకు శ్రమకు తగ్గ ఫలితం తప్పక లభిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు. శివారాధన శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. ఒక పనిలో విజయం సాధిస్తారు. చిత్తశుద్ధి కాపాడుతుంది. ఆవేశంతో కాకుండా ఆలోచించి పనిచేయాలి. శత్రుపీడ కొంత సమస్యగా ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త మార్గాన్ని వెతికి సఫలీకృతులవుతారు. పొరపాట్లు సరిదిద్దుకొని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. న్యాయ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న ఆస్తి వివాదాలు తీరుతాయి. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. గొప్ప శుభయోగాలు ఉన్నాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగానికి ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదు. విజయవంతంగా ఆర్థికంగా లావాదేవీలు జరుపుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలుగా బాగుంది. స్నేహితురాలతో విహారయాత్ర చేస్తారు. అనుకూలమైన కాలం నడుస్తోంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్వర విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంటుంది. వస్త్ర వాహనాది లాభాలు ఉన్నాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు లభించవచ్చు. రాజకీయ వర్గాలకు అనూహ్యమైన అవకాశాలు. విలువైన వస్తువులను కొంటారు. వాహన యోగం గోచరిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో చర్చలు ఫలిస్తాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. నలుగురికి మీ వల్ల మేలు జరుగుతుంది. రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు పెట్టుబడులు పెరిగి పురోగతిలో సాగుతాయి. ఆదిత్య హృదయం చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు చక్కటి శుభకాలం నడుస్తోంది. అదృష్ట యోగం ఉంది. అద్భుతమైన విజయం సొంతమవుతుంది. కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు స్థిరత్వం లభిస్తాయి. గృహ వాహనాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సంతాన యోగానికి సంబంధించి శుభవార్తను వింటారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాల మీద భారీగా ఖర్చు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో ఆర్థిక అంశాలపై చర్చలు జరుపుతారు. అదృష్టం వరిస్తుంది. సమస్యలు తొలగుతాయి. అనుకున్న ఫలితం దక్కుతుంది. గతం కంటే బాగుంటుంది. ఒక గొప్ప కార్యం పూర్తవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులకు విజయం చేకూరుతుంది. ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత చికాకు పెట్టవచ్చు. విద్యార్థులకు శ్రమ పడితే ఫలితం తప్పక లభిస్తుంది. గృహం వాహనాలు కొనుగోలు ప్రయత్నాల్లో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఒత్తిళ్లు తప్పవు. ఉద్యోగాలకు పనిభారం అధికమవుతుంది. విలువైన వస్తు ఆభరణాలు బంగారం కొనుగోలు చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు బంగారు భవిష్యత్తు ఉంటుంది. తలపెట్టిన కార్యాలు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుత్సాహాన్ని తరికి రానియవద్దు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. సంకల్ప సిద్ధి ఉంటుంది. ఒక మంచి జరుగుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. పనుల్లో పురోగతి లభిస్తుంది. బంధువుల ద్వారా ధనలబ్ధి చేకూరుతుంది. మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన శుభకార్యంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో వాదనలకు దిగే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి మంచి కానుకలు కొనిస్తారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి.
ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహన యోగం. సహనంతో విజయం లభిస్తుంది. వ్యాపారం విస్తరిస్తారు. శత్రు దోషం తొలగుతుంది. న్యాయపరమైన అభివృద్ధిని సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. కొన్ని విషయాల్లో పరీక్షా కాలంగా గోచరిస్తుంది. మొండిగా వ్యవహరించవద్దు. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కార్యజయం. పరిచయాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఉద్యోగాలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. విష్ణు సహస్రనామం చదివితే మేలు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు చురుగ్గా పనిచేస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. కొత్తగా ఆలోచిస్తే మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. దేనికి తొందరపడవద్దు. కార్యసిద్ధి ఉంటుంది. వివాదాలకు తావివ్వకూడదు. రుణ బాధలు తొలగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయానికి ఉద్యోగానికి ఇబ్బంది లేదు. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి మంచి సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో చేసే శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. విజయం అతి చేరువలో ఉంది. ఓర్పు సహనంతో అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు. పెద్దలను మెప్పిస్తారు. మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఎవరిని విమర్శించవద్దు. ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం, భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవసరాలకు ధనం అందుతుంది. శుభయోగాలు ఉన్నాయి. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకునే అవకాశం ఉంది. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి. కొత్త ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలకు హాజరవుతారు. సూర్య ధ్యానం మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం వరిస్తుంది. శ్రమ పెరిగినా గొప్ప జీవితం లభిస్తుంది. సంకల్పం సిద్ధిస్తుంది. నిర్మలమైన మనస్సుతో తీసుకునే నిర్ణయం ఉత్తమ భవిష్యత్తునిస్తుంది. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితం. ఆత్మీయుల సలహా పనిచేస్తుంది. ఒక ఉపద్రవం నుంచి బయటపడతారు. సుఖంగా కాలం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. చిత్ర విచిత్ర సంఘటనలతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. అన్ని విధాల సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతిని సాధిస్తారు. కామర్స్, ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థులకు సమయం బాగుంది. స్నేహితురాలతో పెళ్లి ప్రస్తావన తీసుకువస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శీఘ్ర విజయం లభిస్తుంది. దైవ బలంతో ఒక పని పూర్తవుతుంది. అంచెలంచెలుగా వృద్ధి చెందుతారు. సొంతంగా తీసుకునే నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. ఆపదలు తొలగుతాయి. మనోబలం రక్షిస్తుంది. నిదానంగా పనులు చేయండి. తొందరపాటు చర్యల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన కాలం. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరుతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. భూ వివాదాలు పరిష్కారం. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల మార్పులు. ఈరోజు శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగ యత్నాలు సానుకూలం. శుభకార్యాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. లక్ష్మీ ధ్యానం మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మేలైన ఫలితాలు ఉంటాయి. దృఢ సంకల్పం ముందుకు నడిపిస్తుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అధికారుల వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి. దగ్గర వారి సూచనలతో భయాన్ని అధిగమించవచ్చు. ఓర్పుతో విజయం సాధించండి. పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు గోచరిస్తున్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో మరింత ఆదరణ పొందుతారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆదాయం, ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు. రాదని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితురాలతో కలిసి విందులో పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే సూచనలు ఉంటాయి. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతాయి. ఓర్పు విజయాన్ని ఇస్తుంది. సహనాన్ని పరీక్షించే కాలం ఇది. బుద్ధి బలాన్ని ఉపయోగించండి. కార్యాలు సిద్ధిస్తాయి. దగ్గరి వారిని సంప్రదించి పనుల్లో ముందడుగు వేయండి. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లను అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాలకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. సేవలకు గుర్తింపు పొందుతారు. ఈరోజు కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొంత సర్దుబాటు చేసుకుంటారు. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిదానిస్తాయి. సూర్యస్థుతి శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి లభిస్తుంది. గృహ నిర్మాణాది విషయాల్లో పురోగతి ఉంటుంది. వివాదాలకు కాలు దువ్వే పరిస్థితులు ఉన్నాయి. సహనం సదా శక్తినిస్తుంది. ధర్మబద్ధంగా పనిచేయండి. పదవీ లాభం ఉంది. బంగారుమయ జీవితాన్ని పొందుతారు. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు వాయిదా వేస్తారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల మీద డబ్బు బాగా ఖర్చవుతుంది. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్తను వింటారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. విద్యార్థులు అభివృద్ధి సాధిస్తారు. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యతగా ఉంటారు. కొత్త భాగస్వాముల సహాయంతో వ్యాపారాలను విస్తరిస్తారు. స్వల్ప ప్రయత్నంతోనే విజయం చేకూరుతుంది. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోండి. అదృష్టం కలిసి వస్తుంది. మొహమాటంతో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. వ్యాపారాలను ఇతర ప్రదేశాలకు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగాల్లో సంతోషకరమైన వార్తలు వింటారు. కళారంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మరింత పురోగతి కనిపిస్తుంది. విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు కాలం సహకరిస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. కొన్ని పనులు వేగంగా పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. జీవితంలో క్రమంగా సుస్థిరత వస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి. ఉద్యోగంలో బాగా కష్టపడాలి. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. శాంతి లభిస్తుంది. జీవితాశయం త్వరగా సిద్ధిస్తుంది. సందర్భానుసారం నిర్ణయం తీసుకోండి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితం లభిస్తుంది. వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం. అవరోధాలు తొలగుతాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. పనులు చకచకా పూర్తి చేస్తారు. సన్నిహితులతో సాయం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొద్దిగా ఆలస్యంగానైనా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్నేహితురాలతో సరదాగా తిరుగుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు నూతనోత్సాహం. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో లాభం ఉంది. పదవీ యోగం ఉంటుంది. వ్యాపార పరంగా కలిసి వచ్చే కాలం. అప్రయత్నంగా ఒక విషయంలో విజయాన్ని పొందుతారు. కాలం సహకరిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. మిత్రుల అండదండలు లభిస్తాయి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి లాభాలు గోచరిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తు లాభాలు ఉంటాయి.
ఉద్యోగులకు అనుకోని హోదాలు లభిస్తాయి. ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరుతాయి. వాహన యోగం ఉంది. ఆలయ దర్శనాలు చేస్తారు. చర్చలు సఫలమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. ఇష్ట దైవాన్ని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార లాభం ఉంటుంది. కొన్ని పనులు వేగంగా పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. జీవితంలో క్రమంగా సుస్థిరత వస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి. ఉద్యోగంలో బాగా కష్టపడాలి. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టే పనుల్లో శీఘ్ర విజయం ఉంటుంది. మనసు పెట్టి పనులు ప్రారంభించండి. కొందరు సన్నిహితులు మోసం చేసే అవకాశం ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి డోకా లేదు. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగపరంగా 1-2 శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. విద్యార్థులు చదువుల మీద మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. స్నేహితురాలకి విందు ఇస్తారు. హామీలు ఉండవద్దు. ఇంట బయట మీదే పైచేయి అవుతుంది. గత వైభవం లభిస్తుంది. ఏ పని మొదలు పెట్టినా అందులో లాభం ఉంటుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. విఘ్నాలు ఉన్నా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. వివాదాలు ఉంటాయి. మౌనంగా ఉంటే ఏ సమస్య రాదు. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని ఇస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఊహించిన దానికంటే అధికంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారికి కలిసి వస్తుంది. ఇష్టదైవాన్ని దర్శించండి. శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. పలు రకాలుగా విజయం సాధిస్తారు. ధర్మ మార్గంలో నడవండి. ఉద్యోగ ఫలం అదృష్టాన్ని ఇస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఉత్సాహంతో పనిచేసి ప్రశంసలు పొందుతారు. తోటివారికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది. వివాదాల జోలికి పోవద్దు. ధనలాభం సూచితం. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో మీపై మరింత గౌరవం పెరుగుతుంది. వాహనాలు ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు అవకాశాలు అందివస్తాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాగా ఒత్తిడిగా ఉంటుంది. అలవి కాని లక్ష్యాలను నిర్దేశిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఎంతో శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. దగ్గరి బంధువులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారు పరిచయం అవుతారు. మంచి శుభయోగం ఉంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు చేయండి. ప్రతి నిమిషం అదృష్టాన్ని ఇస్తుంది. కాలాన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత ఉత్తమ ఫలితం వస్తుంది. దగ్గర వారి సహాయ సహకారాలు అందుతాయి. వ్యతిరేకతలు ఉన్న ఆశయం సిద్ధిస్తుంది. స్థిరమైన సంపద లభిస్తుంది. సమాజంలో ఉన్నత స్థితిని పొందుతారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయ వర్గాలకు పదవీ యోగం. ఆస్తి వివాదాలు తీరుతాయి. వస్తు ధన లాభాలు. పాత మిత్రుల కలయిక. వ్యాపారాలు ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.